ఎప్పటికీ చికెన్ బిర్యానీ చేసి తిని బోర్ కొట్టేస్తుంది. కొత్తగా ఏదైనా ట్రై చేద్దాం అనుకున్నాను. ఎగ్ బిర్యానీ చేద్దామంటే ఎగ్ బిర్యానీకి కొంచెం ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది, టైం పడుతుంది. అంత టైం అయితే లేదు. అందుకే ఆలూతో ఇలా సింపుల్గా బిర్యానీ చేస్తున్నాను. టేస్ట్ అయితే బాగుంటుంది. 1/2 kg ఆలు తీసుకోండి. ఆలుని మొత్తం పూర్తిగా ఉడకబెట్టకూడదు, హాఫ్ ఉడకాలి, అంటే హాఫ్ బాయిల్ అన్నమాట. అలా ఉడికిన తర్వాత ఒక ఆలులో 4 పీసెస్ చేసుకోవాలి. అంతకన్నా చిన్నగా చేసుకుంటే ఆలు ఎక్కువగా ఉడికిపోయి చిన్నగా తుక్కు అయిపోతుంది అన్నమాట. అలా కాకుండా ఒక ఆలులో ఓన్లీ 4 పీసెస్ మాత్రమే చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత ఇందులో ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, బిర్యానీ మసాలా, కొంచెం పుదీనా, మనకు అన్ని స్పైసెస్ ఉంటాయి కదా, లవంగాలు, యాలకులు, బిర్యానాకు, అల్లం, సాజీరా, జాపత్రి, ఇవన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొన్ని మిరపకాయలు కూడా వేసుకోవాలి. ఆలు ఎంత మ్యారినేట్ అయితే, అంటే ఎంత ఎక్కువసేపు మ్యారినేట్ అయితే ఆలుకి ఆ మసాలా అంతా ఎక్కువ పట్టుకొని టేస్ట్ వస్తుందన్నమాట. ఇది నా స్పైస్ బాక్స్ ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో చేశాను. ఆ షార్ట్ వీడియో ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా వైరల్ అవుతుంది. ఎవరైనా చూడకపోతే నా ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి చూసేయండి. ఇందులో కొద్దిగా పుదీనా, కొత్తిమీర కూడా వేస్తే బాగుంటుంది. ఆ టేస్ట్ కూడా బాగా వస్తుంది అన్నమాట. అంటే పీసెస్కి పట్టుకొని, పీసెస్ అంటే అదే ఆలు, వాటికి పట్టుకొని టేస్ట్ కూడా బాగా వస్తుంది. కాకపోతే నేనైతే వేయలేదు. మీ దగ్గర అవైలబుల్గా ఉంటే వేసుకోవచ్చు. ఇది ఇంకొక స్పైస్ బాక్స్ అన్నమాట. అది సరిపోలేదని ఇది కూడా మీషోలో తీసుకున్నాను. ఎవరికైనా లింక్ కావాలంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లింక్ ఇస్తాను. లాస్ట్లో కొంచెం పెరుగు యాడ్ చేయండి. ఇది ఏంటి అనుకుంటున్నారా, ఇది పెరుగు, కానీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల అలా మొత్తం గడ్డ కట్టేసింది. నేనైతే మంచిగా స్మాష్ చేస్తున్నాను. పెరుగు వేయడం వల్ల మనకి ఆ బిర్యానీకి గ్రేవీ మంచిగా వస్తుంది. నేనైతే ఈ బిర్యానీలో ఆనియన్స్ వేయడం మర్చిపోయాను. నేను తర్వాత ఫ్రై చేసి వేద్దాం అనుకున్నాను, కాకపోతే అది ఒకటి మిస్ చేశాను. సో అది కూడా చెప్తున్నాను. ఇందులో కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. ఫైనల్గా ఒక నిమ్మకాయ పిండుకొని మళ్ళీ మంచిగా కలుపుకొని మూత పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. లేకపోతే నార్మల్ ఫ్రిడ్జ్లో అయినా పెట్టేయాలి. ఫ్రిడ్జ్లో కాకుండా మేము బయటే ఉంచుతామంటే, ఫ్రిడ్జ్లో దానికంటే మనం బయట కొంచెం ఎక్కువసేపు ఉంచాలి. కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ వేసి మళ్ళీ కొంచెం సేపు కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఈలోపు మనం రైస్ కావాల్సిన ప్రిపరేషన్ చేద్దాం. ముందుగా రైస్ తీసుకొని మంచిగా కడుక్కోవాలి. నేను ఇక్కడ చేసిన మిస్టేక్ ఏంటంటే, నేను బాస్మతి రైస్ కాకుండా నార్మల్ రైస్ అయితే బాగుంటుందని తీసుకున్నాను. కాకపోతే నార్మల్ రైస్తో టేస్ట్ అయితే అంత బాగాలేదు, అండ్ అన్నం కూడా కొంచెం మెత్తగా అయింది. రైస్ని 2 times వాష్ చేసుకోవాలి. రైస్ కంటే ఒక గ్లాస్ ఎక్కువ వాటర్ పోసుకోవాలి. అందులో మసాలా ఐటమ్స్ అన్నీ వేసుకోవాలి. కొంచెం పుదీనా అండ్ కొత్తిమీర వేసుకోవాలి. మసాలా అంటే నేను ఇంతకుముందు చెప్పాను కదా, యాలకులు, లవంగాలు, చెక్క, సాజీరా అండ్ జాపత్రి, అనాస. లాస్ట్లో కొంచెం ఆయిల్ ఇంకా సాల్ట్ వేసి మంచిగా కలుపుకొని ఒక అరగంట పాటు మంచిగా సోక్ అవ్వనివ్వాలి రైస్. 1 hour తర్వాత రైస్ని మీడియం ఫ్లేమ్ పైన మంచిగా కుక్ అవ్వనివ్వాలి. 70% కుక్ అవ్వాలి. తర్వాత ముందుగానే మిక్స్ చేసుకున్న ఆలూలో ఈ రైస్ అంతా పైన లేయర్ బై లేయర్ వేయాలి. మధ్యలో ఆనియన్స్ వేయండి. నేనైతే ఆనియన్స్ వేయడం మర్చిపోయానని చెప్పాను కదా, సో మీరు ఆనియన్స్ వేసుకొని మంచిగా లేయర్ బై లేయర్ వేయండి. ఒక లేయర్ తర్వాత ఒక లేయర్, మధ్యలో కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా వేయండి. లాస్ట్లో అయితే కొంచెం కలర్ వేసుకోండి. నేను కలర్ వేయలేదు. సో నేను చేసినట్టు చేసే మాత్రం మీకు ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది, ఎందుకంటే నేను నార్మల్ రైస్తో చేశాను. మీరైతే బాస్మతి రైస్తో చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను చెప్పిన ప్రాసెస్లో చేయండి, కాకపోతే బాస్మతి రైస్తో చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.